నీళ్ళ గోదాలు తెప్పించి నేను నిన్నుగా పాడుకుంటున్నా భార్య ఎవడన్న వాడు ఎత్తావాసునేమో పామైదు రోజులు బట్టి చెప్పపోతేమంటే గానాడు ఒక్క మాట నవపోయే నగర వేలే ఓ చక్రగిరి నగర వేలే రాదు నవపోయే రాదు భార్య భూలక్ష్మి దేవి చూడు నాగేంద్రుని సంతానం అడుక్కుంటే అక్కడ నీ పిల్లలు పెట్టినాక నెలవారం వెళ్ళినాక నువ్వు ఎవలోకవు రావాలి ఎన్ని పనులు తెంపుకుంటావో అందరు పిల్లలు పుడతారంటే ఎంతకేడు ఫలాలు తెంపుకుంటే 7 బిడ్డలాగా అన్నది ఆ తల్లి భూలక్ష్మీదేవి నాదాయాల బిడ్డల పుట్టిన పురుడు చేసినాము రేపు ఎవరి వచ్చి నన్ను తీసుకుపోతాడంటే భార్యకు మాలగట్టి మాలగిన ఉయ్యాలగట్టి ఉయ్యాలలో ఉంచి జమల్ల కావలి పెట్టి అగ్గిని పోతాను నీళ్ళ గుండాలు చుట్టూరంగా చేస్తే ఎవడెట్లా వస్తాడు అని కావలిగా తండ్రి చూడు నాగ సర్పం చెట్టు వెనుకెళ్ళి మాల వీనతునికి భూలక్ష్మి దేవిని కలిసి జీవనం ఎత్తుకపోయిందాట అమ్మ అది నారాయణోడ నేను బతక తీసింది భర్త చేతులు పెట్టింది ఇప్పటికప్పటికైనా మన ప్రాణం పోయేటప్పుడు లేని ఆలోచనలు వస్తాయి లేని దుర్బుద్ధులు పుడతాయి ఆట తల్లులారా నాదా నా ప్రాణం పోయినాక నువ్వు మారులగ్గము నాదా ఓకే నాదో నువ్వు మారు పొట్టు పెట్టకు మారు లగ్గం ఆడకు నువ్వు మారు పొట్టు పెట్టి మారు లగ్గం ఆడితే నాదా ఇప్పటికప్పటికి అంటది ఇప్పళ్ళు పూసిన కాలం చూడు ఇప్పుడు వచ్చిన అని మాటలు లావంటారు తంగెళ్ళు పూసిన కాలం చూడు తల్లి అని పిల్లలు తల పోతలు పెద్ద అంటారు నాదో సచ్చిందారి పిల్లలు వచ్చిందారి కాళ్ళ కిందోళ్ళు అంటారు నా బిడ్డకి ఏదన్నా విషయం పెట్టి అర్థం చేస్తే నా కన్న కడుపు గండి పోతుంది నువ్వు మారలగ్గం ఆడని బామా మీద ఆకాశం ఏ తోడు కింద భూదేవి తోడు బామా నీ తోడే బామా శ్యామనీల దేవని నా నెత్తిలో నాదా పెట్టినాదో ప్రమాణం చేస్తే సచ్చినది జీవి స్వర్గం అందేనాదో సంసారం ఆరోగ్యులు చేసింది మంచి పేరు అన్నారు ఈ ప్రాణం పోతే నేను మల్ల పొట్టు పెట్టి మర్రవన్నదాన్ని తీసుకొస్తే సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద పిల్లలు చంపుతారా నా పెళ్లి పాడవాడ నా పెళ్లి వీణ మన్ను అయ్యా సామి తోడు భూమి తోడు మీద ఆకాశ వేణు తోడు నీ తోడు బామా తల వీణ చెయ్యి పెట్టినాడా ప్రాణం మన బిడ్డ పైన ఆడవిల్లైనా అవ మీద పోగాటకం అన్నారు ఆడవిల్లకు ఏమన్నా గాజులు కావనన్నా అవ మీద పోగాటకం చేస్తారు సొమ్ములు కావనన్న వాకి సొమ్ము నాకు చేస్తే పండుగ వచ్చిన నాడు బాబో నా దంట స్నేహితులు పిల్లలు వాళ్ళు గా జాకెట్లు పట్టించుకుంటారు అవ్వగా సొమ్ములు కొనుక్కుంటారు గా సొమ్ములు నాకు నీకు జాకెట్ పట్టి అని నా బిడ్డ నీ మీద గాబరం చేసినాడు ఏదే పోరి నీ అవ్వను దాసుకొని నన్ను మోసపుచ్చుకుంటానవా అని నా బిడ్డను కొట్టాకయ్యా ఒక్క దెబ్బ కొడితే బిడ్డ బాయ్ అంటది నాలో బిడ్డ సెలవు అంటది నాదా బిడ్డ రావే బిడ్డో బిడ్డో అయ్య మీద తూము చెయ్యకు నీ తండ్రి ఒక బాయిగాడు పోరి పాడవాడు నా మీద తూము చేస్తున్నా అని నన్ను లేని కొని అంటున్నాను నీ తండ్రి నీ మీద కోపం చేసి నిన్ను దెబ్బ కొడతాడే బిడ్డు ఇక బాబు తెచ్చిన బట్టాలు కట్టుకోవే బిడ్డ బాబు పెట్టించిన గాజులు పెట్టుకో బిడ్డు బాబు చేసిన సొమ్ము పెట్టుకో నాకు గా సొమ్ము కావాలి గీ సొమ్ము కావాలి గా బట్టలు కావాలి గీ పువ్వులు కావాలి గీ గాజులు కావాలి నాని
నువ్వు తండ్రి మీద బిడ్డ నువ్వు చేయవు బిడ్డ బుద్ధిగా నువ్వు చెప్పి నాడు బిడ్డ నాడు ఎప్పుడానే కట్లక్ష్మి దగ్గర బిడ్డను కాళ్ళ మీద బిడ్డ అవ్వారా బిడ్డ బుద్ధిగా నువ్వు రాలేదు భూమి అంటూ వాయలేదు నా బిడ్డ ఏడేళ్ళ బిడ్డను తీసి నీ చేతులు పెట్టినావా నా బిడ్డకి ఏదన్నా పని రాకపోతే బిడ్డ కట్ట కాదు గిట్ట అని పని నేర్చుకోగాని నా బిడ్డను కానాడు అత్త చేతులు పెట్టింది నా బిడ్డ పైలమన్నది బిడ్డ అని అనురాధ ముఖం చూసింది ఏమ ధర్మరాజు తల్లి శామనీల దేవి నీకు ఇచ్చిన గడువు అయిపోయింది రాయే అన్నాడు ఇంకా బిడ్డ ముఖం బిర్రుగా ఇవాళ రోజులు నీ పానం ఎందుకు పోతుంది అవ్వా లక్షల రూపాయల ఖర్చు పెట్టుకొని కోటి రూపాయల ఖర్చు పెట్టుకొని అవ్వా ఏ దవకాడ తీసుకొని వెళ్ళిపోయి నీకు పానం బాగు చేస్తామే అవ్వా కింద కళ్ళలేవా కళ్ళల్లాకెళ్ళి ప్రాణం వెళ్ళి పాయే ఇంతలోనా ఎంత మోసం నేను పసుపు బట్టల పాయడం కాళ్ళల్లో ఉన్న నెత్తుల చిరుకల పిల్లని ఎలేదే అమ్మో అమ్మ నిలవారు నిల్లలేదు పత్తరు పందిట్ల నీ ప్రాణం పోయింది అవ్వలోకులు నన్నే అంటారే అవ్వా దాని పెళ్లి పాడవాడ కీడు కచ్చిందో మేలు కచ్చిందో పెళ్లి పోరు లోపల అవని మింగిందంటారు అవ్వా ఇవల్ల లేని కాడు పెట్టి పోతివా అవ్వు అని మొక్కలు రావే అంత దేవత నాను దేవతల్లి అప్పుడు భార్య పీనుగ దగ్గరికి వచ్చి కుడిదిని ఎలుకోలే కుమిలి 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 ఏడుతాడు మగవారి గడపని ఎంత సెలవున్న ఆడదాను వాళ్ళ వర్రోడు రమ్మలు రమ్మలు చిలుకలు అడుపుకుంటూ ఉన్నాడా పెళ్లిగాడ సచ్చిండే అవ్వో నావో సత్యగా లచ్చల్ పేరు పెట్టే ముందే సచ్చింది అవ్వా ఆ లజముడు చెప్పిన సావన్న అవ్వా 3 లక్షలు అప్పుడే కాదమ్మా నావో ఇక్కడే దగ్గర ఎక్కడ ఎక్కడ గేడు తెచ్చి కడుతున్నాయమ్మా నావో మరి కట్టానికి ఎంత కట్టాలి పేరు చెప్ప ముందే సచ్చింది కదా ఒక మాట అలా అలా చచ్చిపోయింది ఆ పొల్ల ఒక్క తీరుగా గొడ్డోళ్ళు వస్తాను మరి ఆ పొల్లకి ఎవరు ఉన్నారు అటు పోయి అయ్యో బిడ్డ మరి అందరం ఎల్లకాలం బతికొచ్చినా నువ్వు ఎక్కువ పొడగొట్టుకున్నావా మీ అవ్వకపోతే నేను అవ్వను కాదా బిడ్డ అని పోయి ఆ పొల్ల దగ్గర కూర్చుని ఏడు ఎందుకంటే నువ్వు ఏడుకోపోతే మంది అందరు అంటారు అత్తమ్మలకి అక్కడ పోయి కూర్చున్నాను అంటారు అరే లోకం మంచిగా లోకం వాడిపోతుంది చెడైన లోకం వాడిపోతుంది పొల దగ్గర పోయి ఏడుకోకపోతే లంచకుండా పాడు వరకట్టం 20 లక్షలు నాకు 75 లక్షలు వరకట్టం వస్తాను అనుకోని అవ్వా
లక్షలు అని ఇప్పుడు ఉరితే ఆడ పీనుగా ఉండగాను వీడు ఉరితే మంది ఏమంటారు పొలం అవదా చేరుతుంది దీనికి లక్షలు కావాలంటే దీని మానవ లేదు లంచం ఉండకని మంది అంటారు నా ఇజ్జత్ తీస్తావు అరే నువ్వు నీ అబ్బా ఇప్పుడు వెనకట ఆడోళ్ళని కొట్టారంటే లేడీ సౌండ్ పెట్టి ఇక ఇప్పుడు లేడీ వద్దు టీ వద్దు వెనక గుద్దాల ముందర ముయ్యార నీ బతుకు ఇజ్జత్ పోతీడా మనూరు కాదు పోయి ఆ పొల దగ్గర కూర్చుని ఏడుపో ఏడవాలి విద్య మీ అవ్వ చచ్చిపోతే నేను అవ్వను కాదా అందరు అవ్వని వాళ్ళే ఉన్నారా మరి నువ్వు ఎక్కువ చంపుకున్నావా బిడ్డ ఏం చెప్తావు అది వలరా చెప్తున్నావు అని తీరు చెప్పుకుంటాడు ఏడు ఏమన్నా తేడా వచ్చింది అనుకో లంజ పూసవేర్ర లంజ ఎంటికలు చూడు ఎంటికలు మీరవ్వా వచ్చిందా విజో మీ అత్తే చచ్చిన అవే ఉన్నాను విజో నా విజ మీరు మా పడితే ఎడతాను కాదు చూడు నేను 3 లక్షలు అప్పుడు ఇచ్చాను కాదు విజో ఆ 100కి 3 ఇప్పుడు అప్పించిన వాళ్ళు పేరు వారం ఉండాలంటే 4 రోజులు కైకిలు పోతాయి అలా మళ్ళా చెడికి అనుకుంటున్నాను గానాడు చూడు కోటి ఏడు అందరూ అయ్యా మోహన్ రెడ్డి సత్తున పీరుగా వాసన వద్ద వండిన కొండ వాసిపో సరకారు రకం ఆగది సత్తున చెప్పాలి ఇళ్ళలో పెట్టుకొని 4 రోజులు దానం చేయాలన్నారు అయ్యా అవని భార్యకు నువ్వే చేయగల పుల్ల వంట పోయి ఒలికిళ్ళ గడ్డకేయవండి చూడు గుడ్డు గీయాలి ఒక్క కొడుకుని చేయాలి కట్టె పట్టుకపోయి ఒలికిళ్ళ గడ్డకి రామ 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 రామదేవ అడుగు తీసి ముందేసినాడు ఎదురుగా తిరిగింది నానా మా అవ్వ చెప్పం ఆ కిట్ట చెప్పం ఉన్నది కట్టె పట్టుకొని ఆయన కట్టె పుల్ల మీద పెట్టుకొని బయలుదేరినాం బాయి కాడికి పోతున్నావానే నేను కాడికి పోతున్నావానే నువ్వు బాయి కాడికి పోతున్నావా చేను కాడికి పోతున్నావా పిలక కాడికి పోతున్నావా నాతోటి నువ్వు చెప్పలేవా ఏడేళ్ల పొలం ఏ ఇంట్లో కురిసిన బిడ్డ కట్టబట్టుకోరు నేను కొట్టు కాడు వదిలేం కొరే కాడు వదిలేం బాయి కాడు వదిలేం చేను కాడికి పోతుంది లంకంత ఇల్లు నీ అవ్వకు ఉండ బాగి లేదు నా పాపం చేత నీ అవ్వకు అడవిలో ఇల్లు కట్టబోతా మాట్లాడితే నీకన్నా కోపం అని ఏ తల్లికైనా మరి కొడుకులైతే జీవదారు పుల్ల పడతారు కానీ ఆడదానికి పట్టే హక్కు లేదా నేను ఆడదాన్ని పుట్టుడు బేకారా నా తల్లి గర్భాన మా తల్లి ఒక్కగాని ఒక్క బిడ్డను అనగా సాగు కొప్పుకొని నాన్న మనకు నీవు సంతానం అడుగుతుంది
నా తల్లి ఏం సుఖపడ్డది మా తల్లి ఏం ఆయిపడ్డది ఇది గురించి అల్ల నా తల్లి ఇలా మగవాళ్ళు అయితే దివ్యాడుకున్న పడతారు ఆడదానికి అయితే పట్టి హక్కు లేదా నేను ఆడదాన్ని అయిపోయి నా తల్లిగారు మన పొరపాట నాన్న ఎవరన్నారు బిడ్డ ఏ గంధంలో రాశిలో ఆడదికి మరి మాత్రం కురి పెట్టద్దని ఏ శాస్త్రంలో ఉన్నది ఆడదానికి హక్కు లేదు కురి పెట్టేదని బిడ్డ ఏ పురాణాలలో రాసి లేదు ఆడది అగ్గి పెట్టద్దని ఇవాళ అయ్యా నీ కొడుకులు లేరా అని ఒక్కరన్న మాటకు నేను పాటల వాడి కత్తి తీసి పూజాను ఏడేళ్ల పొల్లవు ఏమిట్ల గురిసెను చిన్నదాని వేరు నీ జ్ఞానం ఎంత పెద్దది నా రుణం ఎట్ల తీరాలి నా పాపం చేత నా వకిల్లు కట్టుకుంటా హత్యపోయే దారి చూసి నా వకిల్లు కట్టుకుంటే ఒకనాడు అత్తతోటే దౌడవచ్చును మావతోటే నిందలచ్చును చేసుకున్నోడే నన్ను సిరపెట్టును అన్నగారి ఇంటికాడ ఆడిది నిగులకుంటా ఇన్నాడు అవ్వగారి పూలు తొవ్వలు పట్టుకొని వస్తంటే ఇప్పటికప్పటికంటారు చేను కన్ను చిలక కన్ను అయ్య కనబడ్డం ఆడిదాని దుఃఖం ఆగది అన్నదమ్మలు కనబడ్డం ఆడిదాని దుఃఖం ఆగది అవ్వగూరు అయ్యగూరు కనబడితే ఓ అవ్వ నన్ను కానీ బొమ్మి నేసి నీ ప్రాణానికి పోతివా నా కట్టం చూతురమ్మా నీ గోరి వీరవాడి కడిపడి సొదెల్లో పోతుంది బిడ విన ఒరిగినాడు ఓ దేవుడు నువ్వు కట్టబట్ట దాన్ని నేను అనలేదు బిడ్డ ఏడేళ్ల పొల్ల పోయిన ఇవాళ కట్టగొండ పోయినాయి అమ్మ గేరే మరి కట్టగొండి కారణం మీరు తండ్రి చేతులు ఉన్న జీవర్ల పుల్ల బిడ్డకి నాడు తల్లి గారు మన తండ్రి మీద వాడి కంటి తల్లిని తిప్పి నీ చెవచ్చిన చోట కట్టుకోమని జీవితార్పులో సూటికిట్ట గానాడు జీవితార్పుల్లో పట్టుకొని వచ్చి అత్తగారికి ఊరు వచ్చపోయే తోవ చూసి గానాడు జీవితార్పుల్లో రాదేవి దండం పెట్టిన మా గిడ కట్ట గానాడు మనగా పచ్చి కట్టె కొట్టిరు పేడకిచ్చారు గానాడు గా బిడ్డ లోగిళ్ళకి వచ్చింది మామిడి చెక్కలు మరగంధం చెక్కలు చెక్కలు మన చిరగంధం శాఖల చెక్కలు గంధం చెక్కల కాటం వేసేది ఇప్పటికప్పటికైనా మనిషి చచ్చిపోతే మనం అక్కడ కాటం సిద్ధమైతేనే ఇంటికాడ పేడ కడతారాట అక్కడ కాటం సిద్ధమైంది అన్నప్పుడు కానాడు అడ్డం 6 కట్టెలు నేను 2 కట్టెలతో డమ్మడం డబ్బు ఏమిటంటే మరి ఆనాడు మనకి ఒక పేడ కట్టింది మరి ఆ తల్లి ముండ సాగు సాగులే ముత్తయ్య సాగు వచ్చినాడు కానాడు పంచదార తీసుకొచ్చి దిగపర దానం పోస్తారు ఆ తల్లికి మరి ఆనాడు వనగని కాళ్ళ పైరాలు పెట్టి ఉలకంగా కూడా వాళ్ళవి మోసిగా ఆనాడు బిడ్డను వనగని తీసుకొచ్చి కానాడు ఏడాల వంట పెట్టి మరి పేడ కట్టలు కట్టిండు బిడ్డకు తడిపెట్టి తానం పోసి బాణులు నిప్పించి కానాడు నిప్పు బాణు చేతికిచ్చిండు శుభని రాజను పట్టుకొని వల్ల వల్ల ఎత్తుకుంటా అవ్వాసమనీలదేవి నమ్మి వల్ల ఒంటరి పోతుని ఎత్తి పోతు వెళ్ళిపోయేవాడిని నాకు ఎనుకుంటే ముందు లేదు ఉన్న వలార మా భగవత ఉన్నది ఉన్న వలార మహావలార ఇప్పటికప్పటికంటారే అవ్వో ఏ తల్లికైనా ఏ జోడుకు జోడు ఒకడుకుంటే ఆ కొడుకు అనగా ముందు వాళ్ళు పట్టుకొని ముందు నడుస్తుంటే ఏ తల్లికైనా ఏ తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయిన బిడ్డలుంటే
వెనుక మరల పేడ చెప్పులు పట్టుకొని అవ్వో అని అవ్వ పాట పాడుకుంటాడనే అవ్వో అయ్య చచ్చిపోయినా అయ్య పాట పాడుకుంటా పోతారా ఇవ్వల్ల అనగానేమో ఈ నేర్తల వారి ఇళ్ళల్లా ఈ తల్లి చక్కని లక్ష్మి ఇద్దరు బిడ్డల గని భూమి మీద వేసి ఈ తల్లి ప్రాణం పోతే గా తల్లి లక్ష్మి భర్తవనగా రాములు ఆ కన్న కొడుకోలే బాండో పట్టుకొని ముందు పోదంటే గా ఇద్దరు బిడ్డలు అవ్వ వెనుక పేడ గొమ్మ పట్టుకొని అవ్వా మాకేం చెప్పి అమ్మో మమ్మల్ని అంగట్ల కోతలు వేసి అవ్వలేని బిడ్డలు వేసిపోతువాని గా ఇద్దరు బిడ్డలు అవ్వ పేడ కొమ్ము పట్టుకొని అవ్వ పాట పాడుకుంటూ పోతంటే చూడొచ్చిన లోకులు వేసి ఆడపిల్లలు వేసి అందరు ఎత్తరాటనే అవ్వా మొగోడు ఎత్త కలకలివి దాటదన్నారు గా బిడ్డలు ఎత్తినట్టు గబాకినా గల్లా ఏ తల్లికైనా ఒక్క బిడ్డ వద్దరాదే ఒక్క బిడ్డలు కానీ భూమి లేచిపోతువా గా బిడ్డ ఎడుతంటే పూల ఉన్న లోకం అయ్యో బిడ్డ ఏడెళ్ళ పిల్లవైన నీ కడుపులు ఎంత సోదున్నది ఏ దేవుడిచ్చిండు నీకు జ్ఞానము ఏ దేవుడిచ్చిండు నీకు ఈ వరం బిడ్డ అయ్యో పాపమన్నోళ్ళే కానీ గానాడు పెళ్ళంటే చూచడానికి సాగుపత్రం ఉన్నట్టు చూచడానికి వచ్చినోళ్ళు మళ్ళీ ఇంటికి పోతారా అమ్మా పుణ్యం కొద్ది దానం చేస్తామని కానాడు అనగానే ఎవడు రానో రానో కాట్నాల గడ్డ జరవచ్చు అరే దింటిగా అత్తగల్లాడు చూసిరమా దిప్పుడు కాదని చెప్తారు దిప్పుడు కాదు మంది మరి నేనేం చేస్తాను మోగోడిని అట్టగా అట్లా చెప్పేది నువ్వు దింపడం కల్లా అక్కడ ఉన్నంత మంది కాటన్లు పెట్టినకు ఉండరు పెట్రోల్ జారిపోతారు ఉండరు ఇంటి దాకా వస్తారా ఎట్లా పోతారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఇంతమంది ముందట ఆయన బిడ్డకు ఎంత వరకట్టు అడుగుపోయి ఇంతమంది 75 లక్షలు 80 లక్షలు ఇస్తాడా మంది ముందట ఏదైనా మొదలు ఉండాలి ఇప్పుడు అయితే ఇప్పుడు కాదా చెప్పనే ఉందా ఓ కబురు నువ్వు అని చెప్పు మా పెద్దారాలు ఆడాలి నువ్వు అని చెప్పరాదు ఇంతమంది ముందు పేరు ఇక్కడ ఉన్న ఉంటారా ఏడలాడు పోతారు కాబట్టి అరే అట్లా కాదా ఇప్పుడు సత్యం వాళ్ళు ఎడతారు మరి ఇందరు ముందట నేనంటే అయ్యా మరి నా కొడుకు కట్టమని మాట్లాడపోతే ఎన్ని లక్షలతో ఈ నలుగురు ముందు చెప్పాను నేనంట అరే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఏమో కట్నం కట్టమని నువ్వు అంటానికి ఏమైనా సిగ్గు నాది రాని మంది నానోట్లు వస్తారు ఏమో నేను అనిపించుకో అన్నాను మందితోటి ముడకొడుకు అడుగుపో పేరు పెట్టమని ఇప్పుడు ఏమంటారు అనుకో ఏమనద్దు మెల్ల గోడ దాకా నూక్కపోవాలి నన్ను ఎందుకు గోడ దాకా నూక్కపోయి గోడకు వంగబెట్ట గోడకు వంగబెట్టి ఒక్కటేసారి 2 కిడ్నీలు ఒక్కటేసారి 2 నికాలు బతకపోతే కుక్క కిడ్నీలు పెడతారు దానికి ఒక్క బిడ్డ మనిషికి ఒప్పుకుండాలి ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అట్లా వేడిపోతే పెళ్లి అయినా కదా అంత మనకి మరి సరే ఇప్పుడు అంత మనకి అంటావు ఇచ్చేద్దలే రేపు ఇచ్చేద్దలే ఇచ్చేద్దలే అరే ఇప్పుడు సత్యవాడ 3 లక్షలు దగ్గర ఏదంటాడు సత్యం కట్టదని తెచ్చుకునే కాడ కాళ్ళు
పట్టుకొని బతిలాడుకొని సమాధానం చెప్పుకోవాలి. అయ్యో మా ఏపురాలు వచ్చి సాపోతే మాగా ఇత్తురు వాళ్ళు కానీ 6 నెలల వరకు ఇస్తామని ఎవరు నేను చెప్పా బాధపడగా నువ్వే అడుగు చెప్పరా అప్ప ఇద్దెత్తరాట నేను చర్చలో బాధ నిన్నే అడుగుతాడు ఎవరు బాధపడాలి నీ బాధపడాలి కాబట్టి అడుగుమంటారు ఇక్కడ దిగుడు గల అక్కడ అడుగుమంటారు 75 లక్షలు